అష్టాదశ శక్తి పీఠాల యాత్రలో భాగంగా ఈరోజు మనం అత్యంత రహస్యమైన 13వ క్షేత్రానికి చేరుకున్నాం. అస్సాం రాష్ట్రంలోని గౌహతిలో నీలాచల పర్వతంపై వెలిసినటువంటి అద్భుత క్షేత్రం కామాఖ్యాదేవి ఆలయం. దీనినే కామరూపపీఠం అని కూడా పిలుస్తారు. ఆదిశంకరాచార్యుల వారు తమ స్తోత్రంలో కామరూపే కామాఖ్య అని ఈ తల్లిని స్తుతించారు. పురాణ గాథల ప్రకారం దక్షయజ్ఞం తర్వాత సతీదేవి దేహాన్ని ఖండించినప్పుడు అమ్మవారి యోని భాగం ఇక్కడ పడిందని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఈ క్షేత్రం సృష్టికి మూలస్థానంగా, స్త్రీత్వానికి ప్రతీకగా, అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతోంది. ఈ క్షేత్రం యొక్క గొప్పతనం కేవలం శక్తిపీఠం కావడమే కాదు, ఇది అపారమైనటువంటి తాంత్రిక శక్తికి మూలస్థానమైన దశమహావిద్యలకు ప్రధాన నిలయం. కాళీ, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగళాముఖి, మాతంగి మరియు కమలాత్మికామాత ఇలా 10 రకాల అత్యున్నత దైవిక రూపాలు ఈ క్షేత్రంలోనే కేంద్రీకృతమై ఉన్నాయి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తాంత్రిక సాధకులు, యోగులు తమ సాధన పరిపూర్ణం కావడానికి ఈ నీలాచల పర్వతంపై ఉన్నటువంటి కామాఖ్యాదేవిని ఆశ్రయిస్తారు. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో 13వ పీఠం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 13 అంటే రాహు ప్రభావం ఉంటుంది. అందుకే ఇక్కడ నిగూఢమైన, రహస్యమైన తాంత్రిక పూజలు జరుగుతాయి. విగ్రహం అనేది ఆకారం, కానీ కామాఖ్య క్షేత్రం నిరాకార శక్తికి నిలయం. కామాఖ్య ఆలయంలో మీరు గమనించాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఉండదు. దానికి బదులుగా ఒక రాతి పగులు నుండి నిరంతరం సహజమైన ఊట నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పగులునే అమ్మవారి యోనిముద్రగా భక్తులు పూజిస్తారు. ఈ క్షేత్రానికి ఉన్న మరో అద్భుతమైన విశేషం అంబుబాచి మేళ. ప్రతి ఏటా జూన్ నెలలో అమ్మవారు రజస్వర అవుతారని భక్తుల నమ్మకం. ఆ 3 రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ సమయంలో ఈ క్షేత్రానికి పక్కనే ప్రవహించేటటువంటి బ్రహ్మపుత్ర నది నీరు కూడా ఎర్రగా మారుతుందని చెబుతారు. అలాగే అమ్మవారి పీఠం మీద తెల్లటి వస్త్రాన్ని కప్పి అమ్మవారి యొక్క ఆలయం ఈ 3 రోజులు మూసివేస్తారు. 4వ రోజు ఆలయం తెరిచినప్పుడు ఇచ్చే ఈ రక్తవస్త్రం కోసం భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తారు. దీనిని ప్రసాదంగా స్వీకరిస్తే సకల వ్యాధులు, దోషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీనిని కొందరు భక్తితో చూస్తే మరికొందరు ప్రకృతి వింతగా చూస్తారు. కానీ భక్తుల నమ్మకం ముందు సైన్స్ కూడా తల వంచుతుంది. కామాఖ్యాదేవి అంటే కోరికలను తీర్చే తల్లి అని అర్థం. ఇక్కడ అమ్మవారు షోడశీమాతగా, త్రిపుర సుందరిగా కొలువై ఉండి భక్తుల మనసులోని కోరికలు నెరవేరుస్తుంది. ఈ క్షేత్రంలో అడుగుపెడితే గ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావం తొలగిపోయి రక్షణ కవచంలా అమ్మవారి కృప తోడుంటుంది. సైన్స్ కూడా వివరించలేని ఎన్నో రహస్యాలు ఈ నీలాచల పర్వతంపై నేటికీ సజీవంగా ఉన్నాయి. ఈ క్షేత్ర విషయాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై కామాఖ్యాదేవి అని టైప్ చేయండి. మన ఛానల్ను 1000 మందికి పైగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.